ఉత్తరాంధ్రలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఇక్కడి నుంచి ఎందరో ఉద్దండ నాయకులు కీలక పదవులు అధిరోహించారు. పార్టీలు వేరైనా పదవుల విషయంలో అన్ని పార్టీలు కూడా ఈ జిల్లా ప్రముఖులే కీలక పదవులు దక్కించుకున్నారు. గతంలో జిల్లా ఖ్యాతిని భారతదేశ చరిత్రలో ఒక పేజీని తయారు చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. ఈయన స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రముఖుల్లో ఒకరుగా నిలిచారు. స్వాతంత్ర్యం అనంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కీలక నేతగా, మంత్రిగా, తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో మన రాష్ట్రం తరపున గౌతు లచ్చన్న ఒక పెద్దగా వ్యవహరించారు. అలాగే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా అన్నెపు పరశురాం పాత్రో పలాస ప్రాంతవాసే. ఈయన కృషితోనే విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భవించడం చెప్పుకోదగ్గ గొప్ప విషయం. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి మజ్జి తులసీదాస్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఆయన పిసిసిగా ఉండగానే చనిపోయారు. లేదంటే అప్పుడే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండేవారని నేటికి జిల్లావాసులు గర్వంగా చెప్తారు. అంతేకాకుండా జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా టీడీపీ నుంచి కింజరపు ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి పనిచేశారు. నేటి తరంలో కూడా ఈ జిల్లా హవా కొనసాగడం విశేషం. కీలక పదవుల్లో మావారే అంటూ జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా చెప్పుకుంటారు శ్రీకాకుళం జిల్లా వాసులు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కింజరపు అచ్చెన్నాయుడు ఒకరైతే, వైసీపీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అంతేకాదండోయ్, ప్రభుత్వం నుంచి ఏదైనా సరే కీలక శాఖలు మావే అంటారు ఈ జిల్లా వాసులు. అందుకు ఉదాహరణగా గతంలో టీడీపీ నుండి హోంమంత్రిగా కళా వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నుండి రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన, ప్రస్తుత వైసీపీ అధికారులు కూడా ధర్మాన సోదరులే కీలక రెవెన్యూ శాఖలో ఉండడం విశేషం. ఇక విషయానికి వచ్చేద్దాం. ఇంతమంది ఉద్దండులు ఉన్న జిల్లా ఇప్పుడు ఉలిక్కి పడుతుందంటే నేటి స్థిరత్వం లేని రాజకీయ పార్టీలే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు నాయకులకు స్వేచ్ఛ ఉండేది. అయితే టీడీపీ ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ బలమైన నాయకులకు ఆ పార్టీ స్వేచ్ఛ ఇచ్చేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయాక కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీ కాంగ్రెస్ నాయకులను తనలో కలుపుకోవడంలో మొదటి విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ ఇప్పుడు వైసీపీలో చేరిన సీనియర్ నాయకులకు లేదని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు వైసీపీలో నిస్సహాయంగా కనిపించడం ఆయన అభిమానులకు మింగుడు పడ్డం లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తన ప్రాబల్యం చూపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ధర్మాన. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ధర్మాన అనుచరులే కీలక పదవుల్లో ఉంటారు. అంతెందుకు, ఆయన తయారు చేసిన వారే అధిక శాతం నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా కనిపిస్తారు. అలాంటి నాయకుడిని వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్ల మౌనంగా కూర్చోబెట్టిన ఘనత జగన్. ధర్మానను ఇలానే ఉంచడంతో జిల్లా వైసీపీలో అసంతృప్తి పెళ్లుబుకటం గమనించిన జగన్ తప్పక మంత్రివర్గంలోకి ధర్మానను తీసుకోవాల్సి వచ్చింది. అయితే మంత్రి పదవి అయితే ఇచ్చారు, కానీ అధికారాన్ని తన చేతిలో పెట్టుకుని కీలక మంత్రిని అవమానిస్తూ వస్తున్న జగన్ ప్రవర్తనే వచ్చే ఎన్నికల్లో జిల్లా వైసీపీ కుదేలవుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెట్లు అమ్మాల్సిన నేను ప్రస్తుతం కట్టెలు అమ్మే పరిస్థితికి తెచ్చేశాడు అని మంత్రి ధర్మాన మాటల్లో బాహటంగానే పలుమార్లు జగన్ పై అసంతృప్తి వ్యక్తపరచడం చూస్తే ఇక మిగతా నాయకుల పరిస్థితి మనం అవగతం చేసుకోవచ్చు. అయితే వైసీపీ ఇప్పటి వరకు శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక సతమతమవుతోంది. ఎంపీగా పోటీ చేయాలని తొలుత స్పీకర్ తమ్మినేనిని, ధర్మాన సోదరులను అధిష్టానం బ్రతిమలాడుకున్నట్లుగా బోగట్ట. కానీ వారు కింజరపు రామ్మోహన్ నాయుడుపై పోటీకి ససేమిరా అనడంతో ఏం చేయాలో తెలియక, ఇప్పటికీ ఎటు తేల్చుకోలేక, అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టించుకోలేక లోన వైసీపీ మదన పడుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఒక్క పలాస మాత్రమే ఒకెత్తు. పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ తాను గెలవనని తనకు బాగా తెలుసని, సొంత పార్టీలోని అసంతృప్తి విపరీతంగా అల్లుకుందని క్రింది స్థాయి నాయకులు ఈయనగారి నటన పసిగట్టి మెల్లమెల్లగా ప్రక్కకు తప్పుకోవడంతో పరిస్థితులు విషమించాయని గ్రహించిన మంత్రి తానే స్వయంగా ముఖ్యమంత్రి వద్ద తనకు పలాస టికెట్ వద్దని, తనకు ఎంపీగా అవకాశం ఇమ్మని కోరినట్లుగా సమాచారం. అయితే అప్పటికే జగన్ పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ పేరు ఖరారు చేసినట్లు భోగట్ట. ఈ సమీకరణం కుదిరితే కాలింగా అధిక శాతం ఉన్న పలాస డాక్టర్ శ్రీధర్ కి కేటాయించి సీదిరిని ఎంపీగా పంపించే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇక టెక్కలిలో ఫ్యాన్ రెక్కలు ముక్కలు గుర్చి తెలియని పసిపిల్లాడు కూడా ఉండడు.
వైసీపీ స్వయంకృతాపరాధం రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి తెస్తూ ఇప్పటికే పలుచనైన వైసీపీ పరువు మున్సిపల్ డ్రైనేజీలో పడేశారు. ఇప్పుడు కొత్తగా చింతాడ మంచు పేరు తెరపైకి వచ్చిన ప్రతి ఎన్నికల ముందు ఆమె పేరు తెరపైకి తెస్తారు. అనంతరం ఇంకొకరికిచ్చి తనని కనుమరుగు చేస్తారు అని స్వయంగా ఆమె వాపోతున్నారని తెలుస్తోంది. అయితే ఎలాగో గెలవలేని సీటు కోసం సిగపట్లు ఎందుకులే అని జగన్ ఈ నియోజకవర్గం కోసం అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇచ్చాపురం విషయానికి వస్తే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాహుబలి బెందాలం అశోక్ తన మార్కు చూపిస్తున్నారు. ఎప్పటిలాగే నలుగురిలో నేను ఒకడిని అంటూ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలకు బుల్లెట్ పై తానే స్వయంగా వెళ్లి శుభ అశుభ కార్యక్రమాలకు హాజరవడం, బాహుబలి ఎక్కడున్నా రాజు రాజే అంటున్నారు స్థానికులు. అయితే అక్కడ ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న పిరియా విజయాకే వైసీపీ టికెట్ ఇస్తున్నారు. ఇది దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఈమెను ఎంపీగా పంపిస్తారని ప్రచారం కూడా సాగుతోంది. ఇక ఆమదలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, పాతపట్నం కోసం చర్చ అనవసరమని వైసీపీ కార్యకర్తలే విసుకుంటున్నట్లు భోగట్ట. ఇక ఆమదలవలస నుంచి అయితే స్పీకర్ తమ్మినేని ఏదో ఒక రకంగా ఈ మధ్య తన టికెట్ ఖరారు చేయించుకుని వచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ కూడా అక్కడి పరిస్థితులు ఆయనకు అంత అనుకూలంగా లేవని, జిల్లాలో టీడీపీ గెలిచే మొదటి సీటు అదేనని బలంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ మాకు అల్లుడి రూపంలో రెస్ట్ తప్పదని అక్కడి వైసీపీ నాయకులే చెప్తూ ఉండడం గమనార్హం.